జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ సమీపంలో సర్వే నంబర్ 704 ప్రాంతంలో మూగజీవాలైన మేకలకు నివాసంగా ఉన్న కొట్టం తగలబెట్టిన ఘటన స్థానికుల్లో ఆగ్రహం రేపుతోంది. ప్రభుత్వ భూమి నాది అంటూ ల్యాండ్ ఓనర్ ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు తప్పుదారులు తొక్కుతూ మేకలు సదుకునే కొట్టాన్ని కూల్చేసి తగలబెట్టినట్లు తెలిసింది. సంఘటన వల్ల మేకలు భయాందోళనకు గురయ్యాయి. పరుగులు తీసి ప్రాణాలకు ముప్పు వాటిల్లని పరిస్థితి నెలకొంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని రక్షిస్తూ మేకలకు మళ్లీ సురక్షిత నివాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని కోరుతున్నారు. నా పేరు మల్లెపాక మలేష్. ఇక్కడ జయశంకర్ కాలనీ ఇక్కడ ఉంటాను. గత 15 సంవత్సరాల నుంచి మేకలు గొర్రెలు పెట్టుకొని ఇక్కడ జీవనం కొనసాగుతున్నాను. ఈ కొనసాగే టైంలో విజయరాజ్ అని ఆయన వచ్చి ఇది నా స్థలం అని అంటే మాట్లాడితే సరే అని చెప్పి ఆయన ధరకు మాట్లాడుకున్నాము. ధరకు మాట్లాడుకొని కొన్ని డబ్బులు కూడా ఇచ్చినాం. ఆయనకు 2,60,000 దాకా ఆయనకు డబ్బులు ఇచ్చినాం. డబ్బులు ఇచ్చినాక మళ్ళీ ఇంకా మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తామంటే కొద్దిగా టైం కావాలన్న అని చెప్పి నేను మాట్లాడితే ఆయన ఏమన్నానంటే ఇంకా నీకు టైం ఇయ్యను ఏమి అని చెప్పి ఆయన నా మీద దాడి చేయడానికి వచ్చిండు. 8-10 మంది వచ్చారు, గన్నులు తీసుకొని వచ్చారు. ఇది బండలు కొట్టే గన్నులు తీసుకొని వచ్చి ఇగో దొడ్డిని కూలగొట్టడు నన్ను కొట్టనీకి వచ్చారు. నన్ను కొట్టనీకి వస్తే నేను గొర్రెలతోటి అటు పోయినా. నాకైతే ప్రాణ అని ఉంది. వాళ్ళు నన్ను ఎప్పుడు కొట్టి చంపుతారో దయచేసి అధికారులందరూ ప్రతి ఒక్కరు నా మీద దయదలిచి నాకు న్యాయం చేయాలి. నాకు ఇది నష్టం జరిగింది. నష్టం గురించి కూడా అన్నిటి గురించి మీరు దయచేయాలి. ప్రెస్ వాళ్ళు ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు మాకు న్యాయం చేయాలని అందరికీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా.